దావుద్ ఇబ్రహీంకి క్లోజ్ ఎయిడ్గా ఉన్నటువంటి ఒక డ్రగ్ కింగ్ పిన్ టర్కీలో ఉంటే అతన్ని ఎక్స్ట్రాడైట్ చేయడం జరిగింది. టర్కీ ఎక్స్ట్రాడైట్ చేసింది, భారతదేశానికి పంపించినట్టుగా తెలుస్తోంది. అంతకుముందు అతని కొడుకుని కూడా యుఏఈ నుంచి డిపోర్ట్ చేశారు. సో ఇప్పుడు ఈ సలీం దోలా అతని పేరు, సలీం దోలాని ఎక్స్ట్రాడైట్ చేసినటువంటి అంశానికి సంబంధించిన వివరాలు చెప్తారా? ఇది ఒక బిగ్ విన్ అని చెప్తున్నారు సార్. యాక్చువల్లీ అంటే సలీం దోలా వచ్చి దావుద్ ఇబ్రహీం క్లోజ్ ఎయిడ్. దావుద్ ఇబ్రహీం డ్రగ్ కార్టల్స్ అన్ని రన్ చేస్తున్నటువంటి వ్యక్తి. ఇంటర్నేషనల్ గా డ్రగ్స్ మనీని ట్రాన్స్ఫర్ చేయడము, దానికి సంబంధించినటువంటి సప్లై చైన్ లాజిస్టిక్స్ చూడడం, ఇవన్నీ చూసేవాడు. ఒక విషయం అర్థం చేసుకోవాలి, సరే సలీం డోలా వచ్చాడు, అలాగే ఇంకొక వ్యక్తిని కూడా మనం యుఏ నుంచి ఎక్స్ట్రాడేట్ చేసాం. May 1st అతను కూడా ఎక్స్ట్రాడేట్ వచ్చాడు. అతను ఇక్కడ ఫ్రాడ్ చేసి యుఏకి పారిపోతే యుఏ నుంచి మనం వెనక్కి తీసుకొచ్చాం. రాజస్థాన్ పోలీస్ అతన్ని అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసి మనం వెనక్కి తీసుకొచ్చాం. పాయింట్ ఏంటంటే రమారమి 600 పైచీలకు భారతదేశంలో ఏదో ఒక ఇటువంటి తప్పు చేసి ఒక క్రిమినల్ యాక్టివిటీ ఉన్నటువంటి వ్యక్తులని భారతదేశము ప్రపంచవ్యాప్తంగా హంట్ చేస్తుంది, వేటాడుతుంది. వేటాడి అరే సలీం డోలా గురించి ఎవరు విన్నారు నిన్నటి దాకా? న్యూస్ హెడ్లైన్స్ రాగానే అతను అరెస్ట్ అయ్యాడు, డిపోర్ట్ అయ్యాడు అన్న విషయం మనం అందరూ చర్చిస్తున్నాం. కానీ దాని వెనకాల ఎంత పని నడిచింది, సలీం డోలా అన్నటువంటి వ్యక్తి ఎవరో మనకి ప్రజలకు ఈ రోజు దాకా తెలియదు. కానీ మన ఏజెన్సీస్ ఫాలో అయ్యాయి, ఏజెన్సీస్ చాలా సీరియస్గా ఫాలో అయ్యాయి. ఇంకా ఎక్స్ట్రాడేట్ అవ్వనటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరి మీద కూడా ఎవిడెన్స్ గ్యాదర్ చేయడము, ఆ దేశాల్లో లీగల్ ప్రొసీడింగ్స్ పెట్టడము, వాళ్ళని ఎలా తీసుకురావాలనడము. సలీం డోలా చాలా పెక్యులర్ కేసు. అతనికి యుఏఈ పాస్పోర్ట్ ఉంది, భారతీయ పాస్పోర్ట్ లేదు, లేదా పాకిస్తానీ పాస్పోర్ట్ లేదు, యుఏఈ పాస్పోర్ట్ ఉంది అతని దగ్గర. యుఏఈ పాస్పోర్ట్ ఉండి టర్కీలో కూడా చాలా అజ్ఞాతంగా తిరుగుతున్నాడు, బయట బాహటంగా లేడు. చిన్న తప్పిదం చేసి అతను ఈ కార్టల్లో ఒక వ్యక్తిని కాంటాక్ట్ చేసేసరికి ఆ ఇన్ఫర్మేషన్ భారత ఏజెన్సీస్ దొరకంగానే ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీస్ దృష్ట్యా టర్కీ మీద ఒత్తిడి తీసుకురాగానే టర్కీ అరెస్ట్ చేసింది. సో టర్కీ నార్మల్గా పాకిస్తాన్కు ఒత్తాసు పలికేటువంటి దేశం. అటువంటిది టర్కీ ఈరోజు పాకిస్తాన్ ఒత్తిడికి లొంగక భారతదేశపు రిక్వెస్ట్ని వాళ్ళు యాక్సెప్ట్ చేశారంటే ఏ స్థాయిలో జరుగుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఒక భారతదేశానికి నెగిటివ్గా ఉన్నటువంటి టర్కీ నుంచే మనం ఎక్స్ట్రాడేట్ చేయగలిగాం. ఈ మిగతా దేశాల నుంచి ఈజీగా చేయొచ్చు. అఫ్ కోర్స్ ఈ 5 ఐస్ ఏవైతే ఉన్నాయో మనకు, యూకే, యుఎస్ఏ, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, వీళ్ళు అఫ్ కోర్స్ వీళ్ళు వైట్ సూపర్మేస్టిక్ వాళ్ళకి ఆలోచన ఉంటుంది కాబట్టి మేము తెల్ల జాతి వాళ్ళం కాబట్టి వాళ్ళు అక్కడి నుంచి మన దేశానికి ఎక్స్ట్రాడేట్ చేయడం చాలా కష్టం. మన విజయ్ మల్య లాంటి వాళ్ళని, నీరవ్ మోదీ లాంటి వాళ్ళని ఎక్స్ట్రాడేట్ చేయడం చాలా కష్టం. అవి కూడా జరుగుతున్నాయి, చాలా పెద్ద ఎత్తున చాలా సీరియస్ గా వాళ్ళందరినీ ఎక్స్ట్రాడేట్ చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎందుకు తహవూర్ రాణాని చేశారు మొన్న ఈ మధ్యనే, అమెరికా ఇచ్చింది. బట్ డేవిడ్ కోల్మెన్ ఎట్లీని సో ఇటువంటివి మనకు ఉన్నాయి. కానీ బట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గత ప్రభుత్వాలు, యూపీఏ ప్రభుత్వాలు దీని గురించి ఏం పట్టించుకోలేదు. ఒకసారి వెళ్ళిపోయాడంటే వెళ్ళిపోయాడు అంతే. ఏదో తూతు మంత్రంగా ఏదో ఫైల్ చేసేవాడు, పరిచిపోయేవాడు. కానీ ఇప్పటి ప్రభుత్వము స్పెషల్గా టీమ్స్ తయారు చేశాయి. ప్రపంచవ్యాప్తంగా 600 పైచీలకు ఈ భారత వ్యతిరేకమైనటువంటి వ్యక్తులని వేటాడి వెంటాడి వాళ్ళని ఎక్స్ట్రాడైట్ చేసి భారతదేశానికి తీసుకొస్తాం. అది మనం అర్థం చేసుకోవాలి. అక్కడే ఇంటర్నేషనల్ రూల్స్ రెగ్యులేషన్స్ ఎలా ఉంటాయి, దానివల్ల మనకు అంత సునాయాసంగా ఇవన్నీ రిజల్ట్స్ రావు. కానీ ఈ డోలా ఎక్స్ట్రాడిషన్ అన్నది ఒక పెద్ద లెసన్ కింద మనం భావించాలి. అంటే మన ఏజెన్సీస్ ఎంత అద్భుతంగా దీన్ని ట్రాక్ చేస్తున్నాయి. దాచిపెట్టుకొని అతను ఇన్కాగ్నిటోగా ఎవరికి తెలియకుండా మారువేషన్లో వేరే పాస్పోర్ట్లు తీసుకొని వెళ్ళినా మనం పట్టుకొని తీసుకొచ్చాం. అంటే ఎంత సీరియస్గా మన వాళ్ళు పనిచేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. అజిత్ దోవల్ గారి టీంకి రియలీ హ్యాట్స్ ఆఫ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.